మనకైతే లోడ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి లోడ్, ఇది రాజాం దగ్గరలో లోడ్ అవుతుంది. మార్కాపురంకి అయితే లోడ్ అయితే సెట్ అయింది మనకి. మొత్తం స్క్రాప్ ప్రపంచంలోకి వచ్చేసినాము. మొత్తం చూడండి. యాంగిల్ మీద అయితే మనకి లోడ్ అయితే హైట్ వస్తుంది, కానీ ఏమంటే తాళ్ళు వేసి లాగినప్పుడు అయితే లోపల కనిగిపోతుంది. వెయిట్లెస్ కాబట్టి, ప్లాస్టిక్ కాబట్టి, మొత్తం సంచులు వేసిన లూజ్ కాబట్టి మొత్తం అంతా అనిగిపోతుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి మనకైతే లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ కాట దగ్గర వచ్చాము. ముందరైతే చూడండి గోతులు ఎలాగున్నాయో. ఎటు తిప్పినా వాలిపోద్ది. కొంచెం హైట్ వచ్చింది లోడు. నాకేమో ముందుగానే వాలిపోతే భయము, ఏం చేయలేము పరిస్థితి. చూడండి మనకైతే ఇక్కడ ఏదో గుడి, ఏదో పూజలు అయితే జరుగుతుంది, ఏదో జాతరకి డాన్సింగ్ అయితే అంతా డాన్స్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళిపోదాము. మన బండి అయితే ఇక్కడ ఆపేసినాను, ఫుల్ సైడ్కి 4 ఇంటికి అయితే వేసినాను. వైట్ బాటల్ లైన్ తిప్పేసి అటు సైడ్కి పెట్టేసినాను. ఫస్ట్ మాట్లాడతావా లేదా పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత మాట్లాడతావా? ముందు సాంగ్ అయిపోయాక మాట్లాడతాడు. సాంగ్ పెర్ఫార్మెన్స్ చేయడమే చాలా కష్టం. అలాంటిది అంతమంది ఆ డాన్సర్స్ తో ఢీకొని ఢీ జోడీ టైటిల్ విన్నర్ ఈ రోజు ఇక్కడికి విచ్చేసాడంటే ఒకసారి మన మహేష్ కి 2 చేతులు పెట్టి గట్టిగా చప్పట్లు కొడతానని కోరుకుంటున్నాను. సూపర్ మహేష్. బాబు ఒక సాంగ్ లో ఆల్మోస్ట్ 5 పొగుడుతున్నానా 36 కుట్లు పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? బ్యాక్ సైడ్ బాబు కుట్లు పడ్డాయి. అయినా సరే మళ్ళీ 1 month లో రికవర్ అయ్యి విన్నర్ అయ్యారు. కాబట్టి మరి ఈ రోజు మహేష్ మరి మీతో కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. యుద్ధం తెలవాలంటే యుద్ధం చేయాల్సిందే.
మన కోవూరు బ్రిడ్జ్ దగ్గర అయితే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అయితే బండ్లు అయితే ఆపుతున్నారు. మనది స్క్రాప్ లోడ్ కాబట్టి చూడండి ఈవే బిల్లు అన్నీ కరెక్ట్గా ఉండాలి, లేదంటే బండ్లు ఆపేస్తారు. బండ్లు ఆపేసి అమౌంట్ డిమాండ్ చేయడము, లేదంటే బండి సీజ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. స్క్రాప్ సరుకు ఉంటుంది కదా, అవన్నీ సీజ్ చేస్తుంటారు. మనకైతే ఈవే బిల్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనేసి మనకైతే చూసి చెక్ చేసి పంపించేస్తారు. చూడండి ఇవంతా స్క్రాప్ బండ్లే ఆపేశారు. మందు కూడా స్క్రాపే, ప్లాస్టిక్. బిల్లు అన్నీ ఈవే బిల్లు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయనేసి వెళ్ళొచ్చు అనేసి అన్నారు. బిల్లులు లోడ్ ఎత్తేటప్పుడు ప్రతి ఒక్కటి దానికి ఏమేమి బిల్లులు కావాలనేది క్లారిటీగా ఉండాలి మనము. చూడండి ఇక్కడైతే మన దేవరపల్లి దాటి వస్తుంటే టోల్ గేట్ దగ్గరలో ఇలా చూడండి లొకేషన్ అయితే బాగా, ఇంకా మంచు కాలం అయితే ఇంకా బాగుంటుంది. లైటింగ్కి ఈ మంచుకి ఇలా బాగుంటుంది, లైట్గా మంచు పడుతుంది. టోల్ గేట్ అయితే 1 కిలోమీటర్. మన ఫాస్టాగ్లో అయితే 97 రూపీసే ఉంది. స్టేట్ బ్యాంక్ సర్వర్ అయితే వర్క్ అవ్వడం లేదు. ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలంటే నాకు స్టేట్ బ్యాంక్ అకౌంట్. చూద్దాం పాస్ అవుతుందా లేదా. మామూలుగా అయితే ట్యాగ్ యాక్టివ్లో ఉంటే అయితే పాస్ అయిపోతుంది. మనకి ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం రూట్ క్రాస్ అవుతాం కదా, అక్కడ ఫ్లైఓవర్కి ముందు అయితే ఇక్కడ దగ్గరలో అయితే మనకి యాక్సిడెంట్ అయింది. అంటే వీళ్ళు టీ తాగడానికి సైడ్ కాపుతుంటే ఇంకో లారీ అయితే ఈ లారీ అయితే వచ్చి నుంచి కొట్టారంట. ఎవరికైతే ఏం ఇంజూర్ అవ్వలేదు. అయితే ఆయిల్ అయితే లోడ్ తీసుకెళ్తుంది. దాని బండి కింద తగిలి మొత్తం అయితే ఆయిల్ ప్యాకెట్లు అయితే కింద పడ్డాయి. వాళ్ళు చోట అయితే రోడ్డు స్కిడ్ అవుతుంది. తర్వాత కూడా బ్రేక్ కొడుతుంది. దీని మీద జాగ్రత్తగా చూసుకుని అయితే దోలాలా. రోడ్డు మీదకే ఉంది, చాలా డేంజర్ అది. ఇంకా టోల్ గేట్ వాళ్ళు అయితే రాలేదు బ్యారిగేట్లు పెట్టడానికి. చూడండి ఇప్పుడైతే ఒక యాక్సిడెంట్ అయింది. ఒకే 1 కిలోమీటర్ ముందరకు వస్తే ఇంకో యాక్సిడెంట్. ఒక కార్ అయితే ఒక లాంగ్ ట్రైలర్ ఏదో ఫాల్స్ తీసుకెళ్ళే, ఐరన్ ఫాల్స్ తీసుకెళ్ళే దాని కిందకైతే దూరిపోయింది. చూడండి మీకైతే కనిపిస్తుంది. నైట్ టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి బండికి పూర్తిగా అయితే కిందకైతే ఎత్తుకుంటారు. అరే అయితే రోడ్డుకి కింద పూర్తిగా వైట్ బార్డర్ దాటేసి రోడ్డు కిందకు ఉంది. ఈ వీడియోనైతే షార్ట్ వీడియోగా పెట్టాను. దానికైతే ఒకడు బ్యాడ్గా మాట్లాడి ఏదంటే అది మాట్లాడాడు. వచ్చి చూడు, ఫస్ట్ అయితే రోడ్డు సైడ్కి ఉందిరా బండి, చూడు రెడ్ కలర్ క్లాత్ కూడా కట్టారు, కళ్ళు కనపడకన్నా వచ్చేది మీరు రావే. చూడండి తాళ్ళు అయితే అక్కడ ఒక్క లూజ్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ఇట్లే పోవాలి, ఇంకా తప్పదు. విజయవాడ దగ్గర అయితే ఉన్నాను, విజయవాడ దాటేసి. చూడండి ఈ రోడ్ అయితే చిలకలూరుపేట నుంచి నరసారావుపేట వెళ్ళే రోడ్ ఇది. చిలకలూరుపేట, నరసారావుపేట నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే మార్కాపురం వెళ్ళే రోడ్డు వస్తుంది. రోడ్డు చూడండి ఎట్లా పెట్టారో, యాపక్క పోవాలో కూడా తెలియకుండా పెట్టినారు బోర్డులో. రోడ్ అయితే చూడండి, ఎవడో వేసిండే ఇంజనీర్కి అయితే వాళ్ళకి పాఠాలు చెప్పిండే గురువులను అయితే మాట్లాడాలి ఫస్ట్ పోయి. చూడండి అట్లా డీప్ కరువులు అంతా ఎట్లా పెట్టినాడో, ఇంజనీరింగ్ చేసినాడో లేకంటే వాడు గోల్ పట్టినాడు వచ్చి రోడ్ వేసినాడో తెలియదు ఈ రోడ్లో. చూడండి ఎట్లా డీప్ కరువు, మళ్ళీ ఇక్కడ సడన్గా డివైడర్ లైన్లు అన్నీ ఎలా అంటే అలాగ వస్తాయి. చాలా డేంజరస్గా ఉంది ఈ రోడ్ అయితే. అదైతే కుంట స్ట్రైట్ వెళ్తే గిద్దలూరు వెళ్తాము. లెఫ్ట్ తీసుకున్నామంటే మార్కాపురం 21 ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్. మన అన్లోడింగ్ పాయింట్ అయితే చిన్న చిన్న సందుల్లో అయితే తీసుకొని వచ్చేసినారు. మన బండి అయితే రేస్ చేసినప్పుడు అయితే సౌండ్ వస్తుందని ఏమైనా కిందకు వచ్చి చూస్తే ఇది చేసి కనెక్టింగ్ రాడ్, ఇది చేసి ఆ పక్క నుంచి ఈ పక్క కనెక్టింగ్ రాడ్ అయితే చూడండి కట్ అవుతుంది. చూడండి అయితే అన్లోడ్ అవుతుంది. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాష్ చేసి ఇలా అయిపోతుంది.